వ్యక్తి నవీన్ యాదవ్ గారు. చాలామంది పట్టించుకోవట్ల. దీన్ని ఆసరాగా చేసుకుని ఏం చేస్తున్నారు, యాదవులకి ఘనమైన చరిత్ర ఉంది. ఉదాహరణకి ఛత్రపతి శివాజీ, అలానే శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళని ఇతర కులస్తులు మా కులం అని చెప్పుకుంటున్నారు. అసలు చంద్రవంశ క్షత్రియ అనే టైటిల్ కిందకి ఇతర కులస్తులు రారు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా వేయించిన శాసనాలలో కహల్లి గ్రామ శాసనం ఉంది. ఆ శాసనంలో యాదవ కులాంబరద్దమని బిరుదే ఉంది కృష్ణదేవరాయలు వారికి. అంటే యాదవ కులంలో సూర్యుడి లాంటి వాడు అని అర్థం. అంటే బిరుదు కులం పేరుతోనే ఉంటే ఆయన ఇతర కులస్తులు మా కులం అని చెప్పుకుంటున్నారు. అది దౌర్భాగ్యం. నా పేరు చిక్కా నారాయణరావు యాదవ్ అండి. అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా పదవి బాధ్యత తీసుకున్నాను. ఈరోజు సన్మాన గ్రహీత నవీన్ యాదవ్ గారికి సన్మానం చేస్తుంటే ఆ సన్మానంకి అఖిల భారతీయ యాదవ మహాసభ తరఫున కూడా మేము మద్దతు తెలియజేసి ఇక్కడికి వచ్చి మా అఖిల భారతీయ యాదవ మహాసభలో ఉన్నటువంటి జనరల్ కమిటీ మెంబర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మేము అటెండ్ అయ్యి మద్దతు తెలియజేశాము. అలానే ఈరోజు కూడా మేము మరి ఈరోజు అఖిల భారతీయ యాదవ్ మహాసభ తరఫున చింకా నారాయణ గారి అధ్యక్షతన మరి వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు అందరు ఇక్కడ హాజరై ఉన్నారు. వైజాగ్ నుండి పైడ్రాజ్ అన్న గారు, మిగతా వాళ్ళంతా హాజరై ఉన్నారు. అఖిల భారతీయ యాదవ్ మహాసభ తరఫున మేము కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ కమిటీలన్నీ కూడా ప్రత్యేకంగా అన్ని జిల్లాలకు వేస్తూ ఉన్నాం, అన్ని నియోజకవర్గాలకు వేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చింకా నారాయణ గారి అధ్యక్షతన ఎప్పుడైతే వారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారో అప్పటి నుంచి కూడా పరిపరి విధాలుగా సంఘ నిర్మాణం జరుపుకుంటూ వెళ్తుంది. మహాసభ ఎంతో దిగ్విజయంగా ముందుకు పోతూ ఉంది. వారి ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.